శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పంచమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, వసంత పంచమి రోజున సరస్వతీదేవికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే వసంత పంచమి రోజున పిల్లలకి అక్షాభ్యాసం చేయించాలంటే తప్పనిసరిగా ముహూర్తాన్ని చూసుకోవాలా వద్దా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. దీనిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. సరస్వతీదేవి జ్ఞానప్రదాత. ఆ తల్లిని పూజించడం వల్ల మంచి జ్ఞానంతో పాటు పిల్లలకి మంచి వాక్శుద్ధి చేకూరుతుంది. ఆ రోజున పెద్దలు పిల్లలు అందరూ కూడా తప్పనిసరిగా ఆ తల్లిని ఆరాధించాలి. ఈ రోజున చిన్నపిల్లలకి అక్షాభ్యాసం చేయించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి వారికి చక్కని విద్యాబుద్ధులు, ఆలోచన శక్తి, జ్ఞానశక్తి కలుగుతుంది. ఆ చదువుల తల్లి అనుగ్రహం ఉంటే ఎంతటి వారికైనా కూడా అఖండ విద్యాప్రాప్తి కలుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి వసంత పంచమి 2024వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి 13 ఫిబ్రవరి 2024 మంగళవారం రాత్రి 8:29 నుంచి 14 ఫిబ్రవరి 2024 బుధవారం సాయంత్రం 6:15 వరకు ఉంటుంది. 14వ తేదీన పంచమి తిథి మనకు సూర్యోదయంతో ఉంది కాబట్టి 14 ఫిబ్రవరి 2024 బుధవారం రోజున వసంత పంచమి పండుగను జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం రేవతి, సాయంత్రం 4:37 వరకు తదుపరి అశ్విని. ఈ రోజున సరస్వతీదేవికి పూజ చేయవలసిన శుభ సమయాలు ఉదయం 6:53 నుంచి ఉదయం 7:30 లోపల అండి. ఆ సమయంలో వీలు కాని వారు మరలా ఉదయం 9 గంటల నుంచి పగలు 11:50 లోపల పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఈ వసంత పంచమి రోజున చిన్నపిల్లలకు అక్షాభ్యాసం చేయవలసిన శుభ సమయం శాస్త్రాల ప్రకారము పెద్దలు చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వసంత పంచమి రోజున, అలాగే దసరా శరన్నవరాత్రిలో వచ్చే మూలా నక్షత్రం రోజున కానీ ఎవరైతే వారి వారి పిల్లలకు అక్షాభ్యాసం చేయించాలనుకుంటున్నారో వారు ఎటువంటి ముహూర్తంతో కానీ, వర్జంతో కానీ, రాహుకాలంతో కానీ, యమగండంతో కానీ, దుర్ముహూర్తంతో కానీ ఇలా ఏమీ చూసుకునే అవసరం లేకుండా ఆ 2 రోజుల్లో ఉదయం నుంచి అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఎప్పుడైనా సరే ఏ సమయంలోనైనా కూడా చిన్నపిల్లలకు అక్షాభ్యాసం చేయించవచ్చు అని పెద్దవారు అలాగే శాస్త్రాల్లో సూచించడం జరిగింది. అలాగే పిల్లలకి అక్షాభ్యాసం చేయించేటప్పుడు వారికి తెల్లని వస్త్రాలను ధరింపచేసి పిల్లలతోటి అమ్మవారికి ఏదైనా సరే తెలుపు రంగులో ఉండే నైవేద్యాన్ని నివేదన చేయించండి. ఈ రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి తెలుపు రంగు వస్త్రాలను సమర్పించి చందనాన్ని, క్షీరాన్నాన్ని, పేలాలు, నువ్వుల ఉండలు, అటుకులు, చెరుకు ముక్కల్ని నివేదన చేయాలని స్వయంగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నారదులకు చెప్పినట్లుగా శ్రీమద్ భాగవతం ద్వారా మనకి తెలుస్తుంది. ఈ రోజున అక్షాభ్యాసాన్ని ఇంటిలో కానీ లేదా సరస్వతి అమ్మవారి ఏదైనా క్షేత్రంలో కానీ చేయిస్తే పిల్లలు చదువులో బాగా రాణించి చక్కని పదవులను అధిరోహిస్తారు. ఈ రోజున ఓం సరస్వత్యై నమః అనే ఈ నామాన్ని 108 సార్లు జపించినా కూడా మంచి ఫలితాలను పొందుతారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. 2024వ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, సరస్వతీదేవికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, చిన్నపిల్లలకి అక్షాభ్యాసం ఏ సమయంలో చేయించాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.